ఇప్పుడు కొత్తిమీర వేసి మొత్తం కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు వండండి. టమాటోలు బాగా మెత్తగా మగ్గితే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలి. లేకపోతే ఇంకో 2-3 నిమిషాల పాటు టొమాటోలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వేయించాలి. పెరుగులోకి కొద్దిగా నీళ్లు పోసి లైట్గా చిలక్కొట్టండి. మీకు పలచగా కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. మిశ్రమం మొత్తం చల్లారాక దానికి పెరుగును కలిపి మిశ్రమం మొత్తం పెరుగుకి పట్టేలాగా బాగా కలపండి. ఒకసారి ఉప్పు సరిచూసుకోండి. కావాలంటే ఇంకొంచెం ఉప్పు కలిపి బాగా కలపండి. ఈ పెరుగు పచ్చడికి టమాటో పులుపు, పచ్చిమిర్చి కారం బాగా పడితే టేస్ట్ చాలా బాగుంటుంది.